ఉద్రిక్తకు అదేవిధంగా రణరంగంగా మారినటువంటి ఆల్మాస్పేట సర్కిల్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఈ సర్కిల్కు ప్రధానంగా టిప్పు సుల్తాన్ సర్కిల్గా ఏర్పాటు చేయాలంటూ ముస్లింలు, అదేవిధంగా హనుమాన్ సర్కిల్ అంటూ కూడా ఇక్కడ ఫ్లెక్సీలు వెలిసిన కారణంగా చిన్నపాటి వివాదం కాస్త చిలికి గాలివానగా మారి ఉద్రిక్తకు దారితీసింది. ఇదే ప్రాంతంలో మనం చూసినటువంటి ఈ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ముస్లింలంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి. అంటే మరోవైపు ఆలయానికి మనం చూస్తే ఇక్కడ సమీపాన హనుమాన్ ఆలయం ఉంది. ఈ ఆలయం దగ్గర హిందువులంతా, అంటే ఏదైతే హిందూ సోదరులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ముస్లిం సోదరులు ఇక్కడ ఏదైతే ఇది టిప్పు సుల్తాన్ సర్కిల్గా పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో గతంలో కూడా ఏదైతే మున్సిపల్ కౌన్సిల్లో కూడా దీన్ని తీర్మానించారు. కాబట్టి దీన్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా ఏర్పాటు చేయాలంటూ కూడా ఒక రకంగా డిమాండ్ చేస్తూ కూడా అటు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా ఇక్కడికి చేరుకున్నటువంటి ముస్లిం సోదరుల కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళ కారణంగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఎవరైతే ఇక్కడికి ముందస్తుగానే రాళ్లు తెచ్చుకొని పెట్టుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే మనం చూస్తే ఇక్కడంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కంకర రాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర సామాగ్రి అంతా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఒక్కసారిగా ఎవరైతే ఆకతాయి కుర్రాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి చేరుకున్న తర్వాత, అంటే ఈ గుంపులో ఒకరిద్దరు రాళ్ళు రువ్వటం, ఆ తర్వాత రాళ్ళు రువ్విన తర్వాత సిఐ నరసింహరాజుతో పాటు అటు ఇద్దరు కానిస్టేబుల్కు గాయాలు పాల్గొనడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలోనే మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే సిఐ ఇక్కడ నిలబడుకున్నాడు. ఇక్కడ నిలబడుకున్నటువంటి సందర్భంగా కూడా ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఆయన గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడి నుంచి కానిస్టేబుల్ ఆయన్ను తీసుకెళ్లి అక్కడికి ఏదైతే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పోలీసులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి కూడా నిఘా నేత్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు పలు ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని చోట్ల ఏదైతే ఈ రహదారికి వచ్చేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరింపజేశారు. ఇప్పటికే పోలీసు బలగాలతో పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక రకంగా దీనికి వివాదానికి ప్రధాన కారణం ఒక పార్టీకి చెందినటువంటి ఇద్దరు నేతలు, ఒకవైపు అంటే ముస్లిం మైనారిటీల వైపు ఒకరు, అదేవిధంగా హిందువుల వైపు ఒకరు, ఇట్లా ఈ విధంగా అంటే రాజకీయ నేతలు సాధారణంగా శాంతిని కోరుకుంటారు. ఎవరైతే శాంతిని కోరుకొని అశాంతి నెలకొనకుండా ఎవరైనా ఆకతాయి కుర్రాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే వారిని మందలించాల్సినటువంటి రాజకీయ నేతలు కూడా ఇరు వర్గాలుగా విడిపోవడం పైన కూడా పలు విమర్శలకు దారితీసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఆల్మాస్పేట సర్కిల్ వివాదానికి ప్రధాన కారణం ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వేదికగా ఏదైతే ఎంఐఎంకి సంబంధించినటువంటి పార్టీ నేత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఆ కీలకమైనటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు అగ్గికి ఆజ్యం పోషాయనటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది టిప్పు సుల్తాన్ సర్కిల్గా ఏర్పాటు చేయాలన్నటువంటి వాదన గత కొంతకాలంగా కనిపిస్తూనే ఉంది. అయితే ఇక్కడ ఆల్మాస్పేట సర్కిల్ అంటారు దీన్ని. ఆల్మాస్పేట సర్కిల్ను ఎందుకు అసలు టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చాల్సి వచ్చిందన్నది కొంత వివాదాస్పదమైనటువంటి అంశం. అయితే ఆల్మాస్పేట సర్కిల్గానే ఉంచుంటే సరిపోయేది. కానీ ఇక్కడ ఏదైతే తమ రాజకీయ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ విధంగా ఏదైతే ఈ ఆల్మాస్పేట సర్కిల్ను తమ రాజకీయాలకు వాడుకునేందుకు టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చేటువంటి ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ఇది వివాదానికి దారితీసినటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే ఇక్కడ ప్రధానంగా గత కొంతకాలంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అటు పోలీసులను సైతం విమర్శలు చేసినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని ముందుగానే అదుపులోకి తీసుకొని అతనికి మందలించి ఉంటే, అంటే ఒక రకంగా కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే ఇంతటి పెద్ద అంటే ఒక రకంగా ఆల్మాస్పేట సర్కిల్ ఒక రకంగా రణరంగంగా మారేది కాదన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అంటే టోటల్గా నిన్న జరిగినటువంటి శాంతి కమిటీ సమావేశంలో సైతం పొలిటికల్ లీడర్లు ఎవరైతే పొలిటికల్ లీడర్లు కావచ్చు, అదేవిధంగా కొంతమంది మత గురు పెద్దలు, అదేవిధంగా కొంత సంబంధించినటువంటి హిందువుల అందరూ కూడా హాజరైన నేపథ్యంలో కూడా
ఇక్కడ ప్రధానంగా అధికారుల తప్పిదాన్నే వాళ్ళు వేలెత్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇది ఇంత సున్నితమైన అంశం, కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి 40 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ కూడా ఇలాంటి సంస్కృతి ఎక్కడా లేదు. ఎందుకంటే హిందూ ముస్లింలంతా కూడా కలిసికట్టుగా ఉంటారు. వారి పండుగలకు వీళ్ళు వెళ్ళడం, వీరి పండుగలకు వారు వెళ్ళడం ఆనవాయితీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ముస్లిం సోదరులు ఎవరైనా తమ పండుగలకు కూడా హిందువులను పిలుచుకొని ఆలింగనం చేసుకొని అంటే ఒక రకంగా సోదరాభావంతో మెలిగేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఒక్కసారిగా ఏదైతే ఇది టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చాలన్నటువంటి భావన ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అప్పుడే వివాదానికి బీజం వేసినట్లు అయిందన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం మనం చూసినటువంటి ఇక్కడ ఒక హనుమాన్ ఆలయం ఉంది. ఈ హనుమాన్ ఆలయానికి సమీపంలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హనుమాన్ జయంతి రోజున ఈ విగ్రహాన్ని ప్రారంభించారు, కొంత శోభాయాత్ర నిర్వహించాలని కూడా అటు నిర్ణయించినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా శోభాయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలనే ఈ విధంగా వివాదాలకు దారితీసి ఉద్రిక్తతకు దారితీసేటువంటి పరిస్థితి తెచ్చాలన్నటువంటి వాదనలు కూడా అటు హిందూ సోదరులు వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే మొత్తం మీద చూసుకుంటే ఇది ఒక రకంగా ఏదైతే సున్నితమైన అంశం, చాలా సున్నితమైన అంశం, అందరూ కలిసికట్టుగా కూర్చొని ఒక సోదరభావంతో మెలిగేటువంటి పరిస్థితి ఉంది. కడప అంటే ఒక రకంగా ముస్లిం అదేవిధంగా హిందువులకు ఒక రకంగా అందరూ కూడా కలిసిమెలిసి పోయేటువంటి భావన ఉండేదన్నటువంటి భావన కూడా ఉండేది. అయితే ప్రస్తుతం ఇక్కడ టిప్పు సుల్తాన్ సర్కిల్ని ఏర్పాటు చేయడం కోసం ఒక అది తెరపైకి తేవడం, ఏదైతే టిప్పు సుల్తాన్ను వ్యతిరేకించడానికి ప్రధాన కారణం టిప్పు సుల్తాన్ ఏదైతే హిందువులను ఊచకొత్త కోశారన్నటువంటి అదేవిధంగా హిందువుల దేవాలయాలపైన దాడులు చేశాడు అన్నటువంటి భావన ఒకటి హిందూ సోదరుల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో టిప్పు సుల్తాన్ కాకుండా మరెవరైనా అంటే ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు, మౌలానా ఆజాద్ అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన పేరైనా పెట్టుకోవచ్చు, ఇతరత్ర ఎంతోమంది మేధావులు ఉన్నారు మైనారిటీ వర్గాల్లో, వాళ్ళ పేర్లు పెట్టుకోవాలంటూ కూడా సూచనలు చేసిన పరిస్థితి. అంటే ఎక్కడా కూడా ఇక్కడ టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారన్నది కొంత ముస్లిం సోదరులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఇక్కడ ప్రధానంగా వివాదానికి దారితీసినటువంటి అంశం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నప్పటికీ కూడా దానిపైన ప్రత్యేకమైన దృష్టి సారించలేదు ఎందుకు. అదేవిధంగా హనుమాన్ ఏదైతే ర్యాలీ శోభాయాత్ర విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కూడా ఏదైతే ముద్రించినటువంటి కరపత్రాల్లో కూడా హనుమాన్ సర్కిల్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నది ముస్లిం సోదరుల ప్రశ్న. మరొకటి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో కూడా ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో కూడా హనుమాన్ సర్కిల్ అని ఏర్పాటు చేస్తారు. సాధారణంగా దీన్ని మొదటి నుంచి కూడా ఎవరైనా గుర్తించాలంటే ఖచ్చితంగా ఇది ఆల్మాస్పేట సర్కిల్ అంటేనే ప్రధానంగా ఎక్కువ మందికి తెలిసేది. అంటే సుదూర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు కావచ్చు, ఇతరత్ర వాళ్ళు ఈజీగా గుర్తుపట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఆల్మాస్పేట సర్కిల్ అంటేనే గుర్తుపడతారు. అలాంటి సర్కిల్ ఉన్న పరంగా పేరు మార్చాల్సిన అవసరం ఏంటి? ఇది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే కొన్ని ప్రాంతాలు ఏదైతే సర్కిళ్లకు ఇటీవల కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సర్కిళ్ల పునరాభివృద్ధి అంటే సుందరీకరణ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలను ఏర్పాటు చేస్తూ కూడా ఆయా ప్రాంతాలను అంటే కడప చరిత్ర తెలిసే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఇవి ఏవైతే ఆ సర్కిళ్లలో వాటికి సంబంధించినటువంటి నమూనాలను పెట్టినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే ఇక్కడ కూడా ఏదైతే మనం చూసినటువంటి ఈ సర్కిల్లో టిప్పు సుల్తాన్ సర్కిల్గా పెట్టి ఇక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నది ముస్లిం సోదరుల డిమాండ్. అయితే దీన్ని మొదటి నుంచి కూడా బీజేపీ తప్పుపడుతూనే ఉంది, బీజేపీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకంటే పొద్దుటూరులో కూడా ఇదే విధంగా టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే క్రమంలో కూడా ఉద్రిక్తతలకు దారితీసేటటువంటి నేపథ్యం. అంటే ఇటీవల కాలంలో పొద్దుటూరులో ఇదే విధంగా విగ్రహావిష్కరణ అడ్డుకున్నారు. ఆ విగ్రహావిష్కరణ అడ్డుకున్న తర్వాత ఇక్కడ వివాదాలకు దారితీసినటువంటి అంశం కాబట్టి దీన్ని ముందస్తుగానే అధికారులు పసిగట్టలేకపోయారు. అంటే ఒక రకంగా ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉండి కూడా ఎందుకు దీనిపైన గుర్తించలేకపోయారనేది పలువురిలో వాదనలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ఏదైతే తాము అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇక్కడ బీజేపీ మాత్రం నేను ఖచ్చితంగా ర్యాలీ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి కూడా హనుమాన్ జయంతికి ముందు రోజు ఒక ర్యాలీ నిర్వహించాలి, ఆ తర్వాత హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించాలన్నటువంటి భావన కూడా వ్యక్తం చేస్తూ కూడా ఎప్పుడో ఫిక్స్ చేసినటువంటి ప్రోగ్రాం ఇప్పుడు మేము ఉన్న బలంగా వాయిదా వేసుకోవాలంటే వేసుకునే ప్రసక్తే లేదన్నటువంటి విషయాన్ని అటు బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా తాము ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాం, ఏదైతే విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ విగ్రహావిష్కరణ కావచ్చు, అదేవిధంగా బైక్ ర్యాలీ శోభాయాత్ర నిర్వహించాలని నిర్ణయించుకున్న తర్వాత
పోలీసులు వాయిదా వేసుకోవడం మంచిది కాదన్నటువంటి భావన అటు బీజేపీ శ్రేణులు కావచ్చు, హిందువుల సోదరులు చెప్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఒకవేళ ర్యాలీ నిర్వహిస్తే మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన కూడా కొంత వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా రాముని శోభాయాత్ర జరిగినప్పుడు కూడా ముస్లిం సోదరులు హాజరయ్యి ముస్లిం సోదరులు పానకం వడపప్పు పంచారంటే సర్వమతాలకు ప్రతీక కడప అన్నటువంటి నినాదం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో. కానీ కొంతమంది ఎవరైతే ఉద్రేకపూర్వకంగా అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వల్లే ఈ పరిస్థితికి దారితీసింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి దారి తీయడానికి ప్రధాన కారణం ఉద్రేకతని వ్యక్తం చేసినటువంటి అంటే ఒక రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కూడా అంటే యువతను కూడా రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి వారిపైన పోలీసులు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందిన కారణంగానే ఈ పరిస్థితికి దారితీస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తుంటే, మరోవైపు నిన్న ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ మనం చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున మైనారిటీ సోదరులు అంటే ఇక్కడికి హాజరయ్యారు. ఆ హాజరైనటువంటి వాళ్ళల్లో అంతా కూడా చిన్న వయసు పిల్లలే. ప్రతి ఒక్కరూ కూడా అంటే వీళ్ళల్లో దాదాపు 80% మంది గంజాయి అంటే పోలీసులు ఒక రకంగా ఇక్కడికి వచ్చి దాడి చేసి వాళ్ళను లాఠీ చార్జీ చేస్తున్నా కూడా కదలకుండా అలాగే నిలబడిపోయారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఓ రకంగా ప్రతి ఒక్కరు పోలీసులు లాఠీ చార్జీ చేసిన సందర్భంలో వాళ్ళ జోబీలో నుంచి చిన్న చిన్న గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయంటే గంజాయి సరఫరా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక రకంగా గంజాయికి బానిసయ్యారు, చిన్న పిల్లలు సైతం గంజాయికి బానిసయ్యారు. అది ఎలా ఉంటుందో చూడాలన్నటువంటి రుచి చూడాలన్నటువంటి భావనతో ఈ గంజాయి మత్తులో జోగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కడపలో గంజాయి లేదు, గంజాయి సమూలంగా నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్నామన్నటువంటి అటు ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కానీ గంజాయి లభ్యం కాకుండా చేసేటువంటి పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా యథేచ్ఛగా గంజాయి దొరుకుతుంది. దీనికి బానిసయ్యారు యువత. ఒక్కసారిగా యువతలో ఎవరైతే చిన్నపిల్లలు 13 నుంచి 14 ఏళ్ళ పిల్లలు సైతం ఇక్కడికి వచ్చి ఏదైతే ఇక్కడ పాల్గొన్నారంటే అంటే ఒక రకంగా తల్లిదండ్రులు కూడా వీరిని మందలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల పాత్ర కీలకం. ఎవరైతే తమ పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో ఏమో ఆరా తీయాల్సినటువంటి పరిస్థితి. అంటే చదువుకునే వయసులో ఓ రకంగా వారి జీవితాలను నాశనం చేసుకునేటువంటి పరిస్థితి దారితీసిన నేపథ్యం కాబట్టి ఈ ఘటన అసలు జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాలా. ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా పికెటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఆల్మాస్పేట సర్కిల్కి వెళ్ళే ప్రజలు రహదారులలో కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరింపజేశారు. ఇప్పటికే వజ్ర వంటి వాటిని రంగప్రవేశం చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే నేత్ర కావచ్చు, అదేవిధంగా బాష్పవాయు ప్రయోగానికి ఉపయోగించేటువంటి వజ్ర వాహనాన్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా డేగకన్లతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సీసీ కెమెరాలతో పాటు అటు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఒక రకంగా ఇక్కడ ప్రస్తుతం సద్దుమణిగిందనే చెప్పాలి. అయితే బీజేపీ నేతలు మేము ఖచ్చితంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్తున్నారు కాబట్టి మరి ఎలాంటి పరిస్థితుల్లో దారితీస్తుందో ఇప్పటికే ఏదైతే అటు మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వారు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కొంత కీలక నేతలను అదేవిధంగా హిందువుల సోదరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీ చేపడతామన్నటువంటి భావన వ్యక్తం చేయడంతో కూడా ఎటువైపుకు దారితీస్తున్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు కడప జిల్లాలో నెలకొన్నాయి. ఏది ఏమన్నప్పటికీ కూడా జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితిని చూసి ఆ తర్వాత పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఒక రకంగా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే దిశగా కూడా అడుగులు వేయబోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రాంతంలో కొంత ఏదైతే దుకాణాలు కూడా మూసివేసిన పరిస్థితి అంటే ఒక రకంగా దుకాణాలు తెరచడం వల్ల అక్కడికి ఎక్కువ సంఖ్యలో అక్కడ చేరుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత ఉద్రిక్త పరిస్థితుల్లో దారితీసే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని కూడా దుకాణాలు బంద్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో వారం రోజులు కావచ్చు అదేవిధంగా 10 రోజుల పాటు ఎప్పుడైతే ఇక్కడ ఏదైతే చెదురుమదురు ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో శాంతియుతమైనటువంటి వాతావరణం వచ్చే వరకు కూడా పోలీసుల పికెటింగ్ కొనసాగిస్తూనే ఉంటామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ ఆల్మాస్పేట సర్కిల్ టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చాలన్న ప్రతిపాదన ఇప్పుడు వివాదాలకు దారితీసి రణరంగంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో దీనిపైన కూడా పోలీసులు ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. శాంతి కడపగా నెలకొల్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది మాట్లాడన్నా పై అధికారుల ఆదేశాల మేరకు మాట్లాడాలి. ఒకటి అది గతంలో వచ్చినది, దానికి సమాధానం కూడా చెప్పాము. మా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా పై అధికారుల ఆదేశాలకు లోబడి మేము మాట్లాడాలి. ఎలాంటి వివాదాలు రాకుండా కడప నగరంలో మత సామరస్యాన్ని మేము నెలకొల్పడానికి ఏది లేకుండా మంచి సహోదర భావాన్ని
మేము బ్రదర్హుడ్ తీసుకెళ్ళడానికి మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ముందుకెళ్తాం. అసలు ఫ్లెక్సీలు ఎందుకు తీయలేకపోయారు? ఫ్లెక్సీ వాదంతో ఫ్లెక్సీలు ఎందుకు తీయలేకపోయారు? ఫ్లెక్సీల గురించి మేము ఉదయం వచ్చాము. ఉదయం వచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ తీయటం జరిగింది. ఈ సెన్సిటివ్ ఇష్యూని బట్టి తర్వాత డిఎస్పీ గారితో మాట్లాడి ఆ ఫ్లెక్సీస్ అన్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు పరిశీలిస్తే అలాంటి ఫ్లెక్సీస్ ఏం లేవు. దీని గురించి ఫర్దర్ గా మాట్లాడటానికి మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము మాట్లాడతాం. ఏమండి, ఫ్లెక్సీల విషయంలో చాలా కఠినంగా వెళ్తాము. మేము ఫ్లెక్సీ నగరాలు ఎక్కడ చూస్తే ఇబ్బడిగా ఇష్టానుసారంగా ఫ్లెక్సీ వెలుస్తున్నాయి, ప్రతి సందర్భంలో వెలుస్తున్నాయి. దీని మీద మేము దానికి ఒక టాస్క్ ఫోర్స్ టీం ఉంది. ఫ్లెక్సీ పెట్టినప్పుడు అది ఏ పర్పస్ తో పెడుతున్నారు అనే దానికి ఒకటి తీసుకుంటాం. ఫ్లెక్సీకి సంబంధించి ప్రింటర్స్ ఎవరైనారో వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటాం. ఏదైనా ఇట్లా అనాథరైజ్డ్ గా కానీ లేకపోతే ఇల్లీగల్ గా కానీ కొన్ని ఈ సమాజంలో ఏదైనా శాంతి భద్రతల విఘాతం కలిగించే ఫ్లెక్సీలు ఏమన్నా ఉంటే మొదటగా ప్రింటింగ్ కాకుండా దీని మీద చర్యలు తీసుకుంటాం. దీని మీద వివాదానికి సంబంధించి ఇప్పుడు వరకు జరిగిన దాని మీద రేపు వాళ్ళతో మాట్లాడే పని ఉందా? ఏమన్నా రేపు కాదు, మేము వాళ్ళని ఆల్రెడీ పిలిచి ఇప్పుడు మాట్లాడాం. రేపు మధ్యాహ్నం వాళ్ళతో మీటింగ్ పెట్టి ఫ్లెక్సీలకు సంబంధించి ఎక్కడ ఎవరు పెట్టడానికి లేదు. అది అభ్యంతరకరమైన ఫ్లెక్సీలు పెట్టడానికి కాదు కదా, ప్రింట్ చేయడానికి కూడా లేదు. వాళ్ళందరితో మాట్లాడుతూ మా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు శాంతి భద్రతలు అనేవి మనం అదుపులోకి తీసుకుని వచ్చాం. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ అన్ని కూడా మా పై అధికారులు మాట్లాడతారు. ఇప్పుడు అల్మాస్ పేట అనేది మార్చారా? లేదు, దాన్ని జనరల్ బాడీలో జరిగిన మాటలు అవన్నిటిని కూడా మా పై అధికారులకు నివేదించాము. వాటి విషయం మీద మా కలెక్టర్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ మార్పు లేదు. ఇప్పుడు ఈ సర్కిల్ కి ఎలాంటి పేరు పెట్టడానికి కూడా అలాంటి తీర్మానాలు జరగలేదు. జరిగినా గానీ వాటికి పై అధికారులు మా ప్రభుత్వానికి నివేదించి ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆ సర్కిల్ మార్పు గురించి పై అధికారుల ద్వారానే జనరల్ బాడీలో ఆమోదం పొందటం. జనరల్ బాడీలో ఆమోదం ఏం పొందిందంటే ప్రభుత్వానికి నివేదించి ఆ నివేదిక ద్వారా వచ్చిన తర్వాత ఇలాంటి అమలు చేస్తామని మాత్రమే వచ్చింది. అది కంప్లీట్ గా పూర్తిగా ఆమోదం అనేది కాదు. ఇప్పటికీ ఈ పేరుని మనం వాడుక భాషలో ఏమంటామో ఆ అల్మాస్ పేటతోనే పిలుస్తాం. థ్యాంక్ యూ.